ఆచి చికెన్ మసాలా. శ్రావణ మాసం తొలి శుక్రవారం పూట మహిళలకు బులియన్ మార్కెట్ ఊరటనిచ్చింది. బంగారం 1000 రూపాయలకు పైగా తగ్గింది. ప్రస్తుతం 24 క్యారెట్ తులం బంగారం ధర 151,300గా ఉంది. ఇక వెండి ఇవాళ 2,500 వరకు తగ్గింది. ప్రస్తుత ధర 2,34,250గా ఉంది. వీటికి పన్నులు అదనంగా ఉంటాయి. ఇక వారాంతంలో దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ 330 పాయింట్లకు పైగా నష్టాల్లో ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ కూడా అదే బాట పట్టింది. సీనియర్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మార్కెట్ గురించి. సత్యనారాయణ గారు, గుడ్ మార్నింగ్ అండి. శ్రావణ మాసం తొలి శుక్రవారం పూట మహిళలకు బులియన్ మార్కెట్ ఊరటనిచ్చింది. బంగారం 1000 రూపాయలకు పైగా తగ్గింది. ప్రస్తుతం 24 క్యారెట్స్ తులం బంగారం ధర 151,300గా ఉంది. ఇక వెండి ఇవాళ 2,500 వరకు తగ్గింది. ప్రస్తుతం ధర 2,34,250గా ఉంది. వీటికి పన్నులు అదనంగా ఉంటాయి. ఇక వారాంతంలో దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ 330 పాయింట్లకు పైగా నష్టాల్లో ట్రేడ్ అవుతుంది. బాట పట్టింది. మనతో పాటు సీనియర్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సత్యనారాయణ గారు, మార్కెట్ కొంచెం నష్టాల్లో ఉండడం మనం చూస్తున్నాం. బంగారం వెండి ధరల్లో కూడా తగ్గుదల చూస్తున్నాం. ఎలా చూడొచ్చు అంటారు? ఓకే, గుడ్ మార్నింగ్ రత్న. ఓకే, మార్కెట్ లో అయితే మీరు అన్నట్టు ఈ బ్రెంట్ ఆయిల్ న్యూట్రల్ నే ఉంది, అదేం మూవ్మెంట్ లేదు. కానీ గోల్డ్ సిల్వర్ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. నిన్న నుంచి అంటే మొన్న రాత్రి నుంచే స్టార్ట్ అయింది ప్రాఫిట్ బుకింగ్. ఇప్పుడు ఇంకా జరిగే అవకాశాలే ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడైనా కానీ 4,000 వరకు ఎప్పుడైతే $4,000 దగ్గర సపోర్ట్ తీసుకుందో ఒక 10-12% వరకు పెరగడం జరిగింది. 4,500 వరకు రావడం జరిగింది. కాబట్టి అక్కడి నుంచి మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతూ ఉంది. ఇంకా పడే అవకాశాలే కనపడుతున్నాయి. ఇప్పుడు కూడా $40 పడిపోయింది. సిల్వర్ వచ్చి 1.5%, అది 1% పడింది. ఇంకా పడతాయి. ఇంకా రేపెల్లండి విషయాలు ఉంది. మనకి శనివారం, ఆదివారం అనుకోండి, వీకెండ్ అనుకోండి, 15th ఆగస్ట్ అనుకోండి, ఇవన్నీ సెలవులు ఉన్నాయి. ఇక మళ్ళీ ఇంకా తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే మన మార్కెట్ లో వచ్చేటప్పటికి ఇప్పుడు 235 పాయింట్లు బిఎస్సి సెన్సెక్స్ మైనస్ లో ఉంది. నిఫ్టీ 50 45 పాయింట్స్ మైనస్ లో ఉంది. నిఫ్టీ 100 39 పాయింట్లు మైనస్ లో ఉంది. బ్యాంక్ నిఫ్టీ వచ్చి 40 పాయింట్లు మైనస్. నిఫ్టీ ఐటీ వచ్చి 110 పాయింట్లు మైనస్. ఓవరాల్ గా అన్ని నిఫ్టీ మిడ్ క్యాప్ 68 పాయింట్లు, బిఎస్సి బ్యాంక్ నిఫ్టీ వచ్చి 96, నిఫ్టీ 200 వచ్చి 26, నిఫ్టీ 100 వచ్చి 42 పాయింట్లు, నిఫ్టీ స్మాల్ క్యాప్ 15 పాయింట్లు, బిఎస్సి 500 వచ్చి 64 పాయింట్లు, బిఎస్సి 100 వచ్చి 62 పాయింట్లు. ఓవరాల్ గా అన్ని సెక్టార్లు నెగిటివ్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఎన్ఎస్సీలో ఏవైతే 50 కంపెనీలు ఉంటాయో 18+ లో ఉన్నాయి, 32 మైనస్ లో ఉంది. అంటే 18-32 అంటే ఎంత లెక్కేసుకోవాలి? 36% ఇంటూ 64% అన్నమాట. అంటే 1:2 కింద లెక్కేసుకోవచ్చు. ఇకపోతే ఈ బిఎస్సి సెన్సెక్స్ లో 30 కంపెనీలు ఏవైతే ఉంటాయో 30 కంపెనీల్లో 8+ లో ఉన్నాయి, 22 మైనస్ లో ట్రేడ్ అవుతున్నాయి. ఇవాళ అదాని, టైటాను, బజాజ్ ఫైనాన్స్, బ్యాంకు షేర్లు హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు పాజిటివ్ లో ఉన్నాయి. ఇక ఎటర్నల్ ఒకటి పాజిటివ్ లో ఉంది. ఇన్ఫోసిస్ కూడా బాగుంది. అంటే ఐటీ సెక్టార్ లో ఇన్ఫోసిస్, బ్యాంక్ సెక్టార్ లో హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంకు, ఫైనాన్స్ సెక్టార్ లో బజాజ్ ఫైనాన్స్. ఇక టైటాను జ్యువెలరీ, దానికి టైటాన్ ఒకటి పాజిటివ్ లోనే ఉంది. అదాని పోర్ట్స్, భారతీ ఎయిర్టెల్ ఒకటి, ఇవి పాజిటివ్ లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక మనం చూడవలసింది ఏమిటి అంటే వాళ్ళ వీకెండ్ ఫ్రైడే బిఎస్సి సెన్సెక్స్ వీక్లీ ఫ్యూచర్స్ ఓపెనింగ్ డే ఇప్పుడు. కానీ ఇప్పుడు తగ్గింది అంటే ఏంటిదంటే ఎప్పుడైనా కానీ ఆపర్చునిటీ కింద తీసుకోవాలి వాల్యూ ఉన్న స్టాక్స్. ఇంకో 1/3 వరకు రావాలి. అంటే 5,000 కంపెనీల్లో సుమారు ఇంకో 1,500-1,600 కంపెనీలు రిజల్ట్స్ రావాలి. అవన్నీ కూడా రేపెల్లిన లోపు ఇవాళ మాక్సిమం వచ్చేయాలి. మండే వరకు అప్డేట్ అయిపోతాయి. అవి కూడా అయిపోయినాయి అంటే మళ్ళీ మండే నుంచి మార్కెట్లు ఏవైతే రిజల్ట్స్ బాగున్నాయో, ఏవైతే కంపెనీలు పర్ఫార్మెన్స్ చూపించినాయో, సెక్టార్ అనుకోండి, ఇండివిజువల్ అనుకోండి, ఆ షేర్లు మండే నుంచి పెరిగే అవకాశాలు ఉన్నాయి. మెయిన్ ఇప్పుడు ఏంటిదంటే వరల్డ్ మార్కెట్లు ఒకటి, ఈ వరల్డ్ మార్కెట్లతో పాటుగా మన మార్కెట్లు కూడా ఫాలో అవటం అనేది జరిగింది. ఇప్పుడు లేటెస్ట్ గా
యుద్ధం జరిగే ఆడ క్వశ్చన్ లేదు, యుద్ధం జరిగే అవకాశం కూడా లేదు. ఎందుకంటే ట్రంప్ ఎంతసేపటికి చర్చలు అనడం జరిగింది, వాళ్ళ దగ్గర ఆయుధ నిల్వలు తగ్గిపోయినాయి. ఇకపోతే ఇంకొక గుడ్ న్యూస్ ఏంటిది అంటే మార్కెట్ కి ఇరాన్ కి యుఏఈ వాళ్ళు ఒక 2 టన్నుల బంగారం ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళకి యుద్ధం జరగకుండా ఉండటం కోసం. ఇక ఇరాన్ వాళ్ళవి ఏవైతే అంతకుముందు ఫ్రీజ్ అయినటువంటి వాళ్ళ ఫండ్స్ ఉండే అవన్నీ రిలీజ్ చేయట్లేదు వేరే దేశాలు. ఇప్పుడు ఏం చేస్తుంది యుఏఈ వీళ్ళతోటి ఇరాన్ తో మనకి ఎందుకు గొడవ, ఈ ఎట్లాగూ యుద్ధం ఆగిపోయింది కాబట్టి ఇరాన్ కి ఒక 2 టన్నుల బంగారం ఇప్పుడు అంటే ఇప్పట్లో యుద్ధం ముగిసే సూచనలు కనపడట్లేవు, అట్లని యుద్ధం జరిగే అవకాశాలు కూడా కనపడట్లేవు. అంటే యుద్ధం ముగుస్తుందా తెలియదు, జరుగుతుందో తెలియదు, కానీ జరుగుతున్నట్టు ఉంటది, జరగనట్టు ఉంటది. కాబట్టి ఇవన్నీ ఎందుకులే లేనిపోయిందని ఈ విరమణ అంటున్నాయి 2 దేశాలు. అంటే ఇరాను విరమణ అంటుంది, అమెరికా విరమణ అంటుంది. కానీ మళ్ళీ దాడులు చేసుకోవటం మొదలుపెట్టి అందుకని ఇవన్నీ ఎందుకు, ఎప్పుడైనా వీళ్ళు యుద్ధం లేదు అని అంటారు, అమెరికా వాళ్ళు బాంబులు గుర్పించాం, కానీ ఇరాన్ వాళ్ళు మళ్ళీ టార్గెట్ చేయడం ఎవరిని, గల్ఫ్ దేశాలు. అంటే అమెరికాకి ఎవరైతే సపోర్ట్ ఉన్న వాళ్ళు కానీ ఇరాన్ కి ఎగనెస్ట్ ఉన్న వాళ్ళ గల్ఫ్ దేశాల మీద ఇరాన్ వాళ్ళు దాడి చేస్తాం మొదలు పెడతారు టార్గెట్. అందుకని ఇప్పుడు ఇరాన్ వాళ్ళు మీద వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ చేసుకోవడం కోసం యుఏఈ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ ఇష్యూ మారటం కోసం అంటే ఇరాన్ మీద ఫేవర్ ఉండటం కోసం 2 టన్నుల బంగారం ఇవ్వడం జరిగింది. ఇది లేటెస్ట్ న్యూస్ అన్నమాట. అయితే ఇప్పుడు ప్రపంచంలోని ఈ పలు బ్యాంకుల దగ్గర ఇరాన్ వాళ్ళు వాళ్ళ ఆస్తులన్నీ చాలా చాలా ఫ్రీజ్ అయి ఉన్నాయి. ఏది అంతకుముందు వాళ్ళు సంపాదించిన పైసలన్నీ కూడా అక్కడ జమ చేసి పెట్టుకోరు. అక్కడ ఎవరైతే జమ చేసారో ఇప్పుడు వాళ్ళు ఇవ్వట్లే, ఆ నిధులు రిలీజ్ చేయట్లే. ఈ మధ్య మాత్రం కొంచెం ఇష్యూ ఉన్నప్పుడు ఒక 50% ఎంతో రిలీజ్ చేయడం జరిగింది ఎప్పుడు ఆ మధ్య. అందుకని అది జూన్ 8 జరిగింది కొంత. మళ్ళీ ఇప్పుడు ఏంటిది ఆగస్టు 11, 12 తేదీల్లో ఈ అబుదాబి టెహ్రాన్ మధ్య విమానాలు మళ్ళీ నడుస్తున్నాయి అన్నమాట. దీంతో ఎక్కడైతే ఇరాన్కి సంబంధించిన నిధులు ఉన్నాయో అవి ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే ఏంటిది ఈ యుఏఈ కింద $3 బిలియన్ ఇరాన్ కి బదిలీ చేసినట్టుగా వార్తలు. రెండోది యుఏఈ ఏదైతే తరలించినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో $283 మిలియన్ 2 టన్నుల బంగారం కూడా అందులో ఉందన్నమాట. అంటే ఏంటిది మళ్ళీ ఇరాన్ కూడా 15 సెకండ్ హ్యాండ్ విమానాలను అమ్మేందుకు కూడా యుఏఈ వాళ్ళు అంగీకరించినట్లు కూడా చెప్పడం జరిగింది. ఇవి కాకుండా ఏవైతే ఇంకా 14 ప్యాసింజర్ విమానాలు కూడా తిరిగి ఇవ్వనుంది అనమాట. ఇవన్నీ కూడా 2 ఎయిర్ బస్ విమానాలు ఇరాన్ కు వెళ్ళడానికి మళ్ళీ అంటే ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది, ఇంకా ఫ్లైట్స్ నడుస్తున్నాయి. మళ్ళీ రుమేనియాలో ఒక ఎయిర్పోర్ట్ లో ఉన్నట్లు కూడా ఉపగ్రహ చిత్రాలు అనౌన్స్ చేయడం జరిగింది, వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. అయితే అమెరికా ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో 30 ప్యాసింజర్ విమానాలు కూడా ధ్వంసమైనాయని ఇరాన్ గతంలో చెప్పడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు యుఏఈ నుంచి విమానాలు వెళ్తున్నాయి అనమాట. ఆ విమానాలు ఆ లోటుని భర్తీ చేస్తున్నాయి అనమాట. అంటే ఈ ఘర్షణలు ఎప్పుడు తీవ్రతరం దాలుస్తాయో తెలియదు. ఈ అనిశ్చిత పరిస్థితుల్లో ఈ ఇరాన్ దాడులు నివారించడం కోసం యుఏఈ వాళ్ళు ఇప్పుడు ప్రయత్నాలు చేస్తున్నట్టు. అంటే నేను అనేది ఏంటిది, నా సూచన గానీ నా అభిప్రాయం గానీ ఏమిటి అంటే ఇప్పుడు ఈ అమెరికా ఆంక్షలు ఇవన్నీ జరుగుతూ ఉన్న తరుణంలో యుఏఈ వాళ్ళు ముందుకొచ్చారు. అంటే ఇంకా మిగతా దేశాలు కూడా మళ్ళీ ఇరాన్ తోటి మిత్రత్వం అనుకోండి, ఇరాన్ తోటి ఏదైతే ఫ్రెండ్లీ అనుకోండి, ఇరాన్ వాళ్ళవి ఏవైతే ఎక్కడైతే ఫ్రీజ్ అయినటువంటి ఫండ్స్ ఉంటాయో అవన్నీ కూడా చిన్నగా మళ్ళీ వాళ్ళకి సపోర్ట్ చేయడం గానీ హెల్ప్ చేయడం గానీ ఈ టైంలో నిధులు గనక టెహ్రాన్ కి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు 2 టన్నుల బంగారం టెహ్రాన్ కి వచ్చేసింది ఇరాన్ కి. అంటే వాళ్ళకి ఏమైతుంది, ఈ సమయంలో ఫండ్స్ వచ్చినాయి అనుకోండి, టెహ్రాన్ కి ఇంకా కొంచెం బలం ఉంటుంది, సపోర్ట్ ఉంటుంది. వాళ్ళ ఇన్ఫ్లేషన్ ఇప్పటికే బాగా పెరగటం జరిగింది. వాళ్ళ ఆర్థిక వ్యవస్థ అనుకోండి, జీడిపి అనుకోండి, వాళ్ళు ఏదైతే ఉందో అవన్నీ కూడా చాలా ప్రాబ్లంలో ఇరుక్కోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో మాత్రం మనం చూడవలసింది చేయవలసింది సింపుల్ గా ఏం లేదు, వెయిట్ చేయటమే. ఇక మార్కెట్లు అయితే పాజిటివ్ లోనే ఉంటాయి. ఇప్పట్లో యుద్ధం జరిగేది లేదు, జరుగుతుంది అనేది కూడా ఏం లేదు. కానీ ఈ యుఏఈ మాదిరి వేరే ఏవైతే దేశాలు ఉంటాయో దేశాలన్నీ కూడా ఇరాన్ కి కొంచెం సపోర్ట్ గా ఉండటం గానీ
ఇలా జరుగుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఇవాళ ఇప్పుడే ఒకటే స్టార్ట్ అయింది ఇది, ఏది యుఏఈ వాళ్ళు. ఇప్పుడు యుఏఈ వాళ్ళతోటి ఇప్పుడు ఇరాన్ కి బంగారం ఎప్పుడైతే వస్తుందో, యుఏఈ వాళ్ళంతా గల్ఫ్ కంట్రీస్ అన్నమాట. అంటే ఈ బ్రెంట్ ఆయిల్ ని ప్రొడ్యూస్ చేసే ఓపెక్ దేశాలు ఉంటాయి, ఆయిల్ ప్రొడ్యూస్ చేసే గల్ఫ్ కంట్రీస్. వాళ్ళు సాఫీగా ఇక వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు. ఎందుకంటే ఇరాన్ వాళ్ళకి వాళ్ళ మీద దాడి చేద్దామని కానీ వాళ్ళకి ఉద్దేశం ఉండదు ఇక. ఎందుకంటే వీళ్ళు కూడా ఫ్రెండ్లీగా ఇక బిజినెస్ అన్నమాట, ఒక మాదిరి జరిగిపోతే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనకి సానుకూల వాతావరణం అన్నమాట. ఏంటిది, బ్రెంట్ ఆయిల్ ఇంకా తగ్గే అవకాశాలే కనపడుతున్నాయి. ఎందుకంటే ఈ ఓపెక్ దేశాలు ఏవైతే ఉన్నాయో ఇన్వెంటరీస్, అంటే ఎందుకు ఈ వాళ్ళు ఇప్పుడు 2 టన్నుల బంగారం ఎందుకు ఇచ్చిర్రు అనే దానికి ఏంటిదంటే, ఇవాళ మన బుధవారం నైటు ఈ లాస్ట్ వీక్ నుంచి, అంటే పోయిన బుధవారం నుంచి మొన్న బుధవారం వరకు ఇన్వెంటరీస్, ఈ నిల్వలు ఏవైతే ఉన్నాయో ఈ ఓపెక్ దేశాల దగ్గర పేరుకుపోయి ఉన్నాయి. ఎప్పుడైతే నిల్వలు పేరుకుపోయి ఉంటాయో అవి బయటికి పోవాలి. అవి బయటికి పోతే తప్ప వాళ్ళకి ఫండ్స్ రావు. అందుకని ఇంకొకటి, బయటికి పోకుండా ఇన్వెంటరీస్ నిల్వలు కనుక ఉండి ఉంటే వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన నిల్వలు మళ్ళీ బ్రెంట్ ఆయిల్ ఏదైతే క్రూడ్ ఆయిల్ ఉంటుందో మళ్ళీ ఉత్పత్తి అయినది ఏదైతే ఉంటుందో అది మళ్ళీ ఆగిపోతుంది. అంటే ఉత్పత్తి చేయాలి, ఇన్వెంటరీస్ వెళ్ళిపోవాలి. అంటే నిల్వలు ఎంతవరకు అయితే పోతుందో అక్కడ ఉత్పత్తి పెరుగుతుంది. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇదంతా ఎందుకులే అని చెప్పేసి యుఏఈ వాళ్ళు ఒక 2 టన్నుల బంగారం ఇరాన్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దాంతో ఏమైతుంది, వాళ్ళ ఉత్పత్తి సాఫీగా జరుగుతుంది, వాళ్ళ క్రూడ్ ఆయిల్ సాఫీగా మార్కెట్ లో మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అంటే వాళ్ళకి ఆటోమేటిక్ గా ఎప్పుడైతే మార్కెట్ లో సప్లై పెరుగుద్దో డిమాండ్ తగ్గుద్ది, ధర తగ్గుద్ది, క్రూడ్ ఆయిల్ ధర తగ్గుద్ది, ఇంకా తగ్గే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కాబట్టి బ్రెంట్ ఆయిల్ క్రూడ్ ఆయిల్ తగ్గిపోతుంది, క్రూడ్ ఆయిల్ తగ్గితే బ్రెంట్ ఆయిల్ అనమాట. అదే ఇక తర్వాత గోల్డ్ సిల్వర్ కూడా ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. కాబట్టి మనం పెద్దగా వర్రీగా అక్కర్లేదు ఇది మార్కెట్ గురించి. అంటే మార్కెట్ పాజిటివ్ లోకి రావాలి. ఈ పాజిటివ్ లోకి రావడానికి ఇది కమోడిటీస్ ఒక రీజన్, ఏది బ్రెంట్ ఆయిల్ తగ్గడం అనేది ఒక రీజన్, ప్రాఫిట్ బుకింగ్ అనేది ఒక రీజన్. ఇక మళ్ళీ ఇప్పుడు ఐపీఓలోకి పోతున్నాయి ఫండ్స్ అన్ని. ఎక్కువ ఏం పోతున్నాయి అంటే ఐపీఓలోకి వెళ్ళిపోతున్నాయి. ఎప్పుడైతే ఐపీఓలోకి ఫండ్స్ వెళ్ళిపోతున్నాయో సెకండరీ మార్కెట్ కి లేదు, మళ్ళీ ఐపీఓలు కొంచెం ఆగిపోవడం. ఇప్పుడు ఐపీఓలు అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండరీ మార్కెట్ పుంజుకుంటుంది ఒకటి. ఇక మళ్ళీ రెండోది, మండే వరకు మొత్తము ఈ ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ అన్ని వచ్చేస్తాయి. ఇక ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చేసిన తర్వాత ఆటోమేటిక్ గా మళ్ళీ మన మార్కెట్ లో పాజిటివ్ లోనే ఉండే అవకాశాలు ఏదున్నా మళ్ళీ ఇది ఒకటి. వీటన్నిటితోటి ఎల్నినో ఒకటి ఉంది, అంటే అనావృష్టి అనమాట. ఎల్నినో అంటే మన తెలుగు పదం వచ్చేటప్పటికి మన పరిభాషలో అయితే అనావృష్టి అంటాం సింపుల్ గా. ఇక వేరే ఆ పదాలకు అర్థాలు యుద్ధాలు అవన్నీ అనే బదులు అనావృష్టి. ఈ అనావృష్టి ఏదైతే ఉందో ఆటోమేటిక్ గా మనమే కాదు ప్రపంచ దేశాలన్నిటికీ వర్తిస్తుంది అది. ఎందుకంటే సముద్రంలోనే వేడెక్కుద్ది అనమాట. సముద్రం వేడెక్కినప్పుడు కరిగిపోతుంది, నీళ్లు ఆవిరైపోతాయి. ఆవిరైపోయినప్పుడు సముద్రం లోతు తగ్గిపోతుంది. ఆటోమేటిక్ ఈ నౌకలు ఇవన్నీ జర్నీ చేయాలంటే చాలా ట్రాన్స్పోర్ట్ అవన్నీ ఎక్కువ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అనమాట, టైం తీసుకుంటుంది. ఇవన్నీ రాబోయే రోజుల్లో చూడాల్సి ఉంటుంది. ఎవరైనా సరే ఇప్పుడు కొనుక్కుంటే ఇప్పట్లో పెరిగే అవకాశాలు చాలా తక్కువ. వెయిట్ చేయగలిగితే ఒక బడ్జెట్ వరకు, నెక్స్ట్ బడ్జెట్ వరకు, నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ వరకు, ఈ ఫైనాన్షియల్ ఇయర్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఎందుకంటే ఈ ఎల్నినో ప్రభావంతో మాన్సూన్స్ ఉండవు, ఋతుపవనాలు ఉండవు, వర్షాభావం తగ్గిపోద్ది. ఖరీఫ్ ఏదైతే పంట ఉందో అప్పుడు ఇంకా తగ్గిపోతుంది. ఎప్పుడైతే పంట తగ్గిపోతే జీడిపి మొత్తం ఇంకా తగ్గిపోయే అవకాశాలు కనపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ సత్యనారాయణ గారు.